వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఎగ్ పకోడీ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఎగ్స్, ఒకటి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ వేసుకొని గిలగొట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా గిలగొట్టి పెట్టుకోవాలి నురుగు వచ్చే వరకు. తర్వాత దీంట్లో కారం వేసుకుందాము. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. తర్వాత శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఉండలు రాకుండా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేడి నూనె 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఎగ్ పకోడీ వేసుకుందాము. ఒకసారి కలుపుకొని స్పూన్తో వేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్లో తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు తీసేద్దాం ఆయిల్లో నుంచి. మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి పకోడీలు. ఈ విధంగా ఇదే విధంగా మొత్తం పకోడీలన్నీ తయారు చేస్తాం. పకోడీ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చాలా బాగా కుదిరినాయి పకోడీలు. మీరు ఎన్నో రకాల పకోడీలు టేస్ట్ చేసి ఉంటారు. ఒకసారి ఈ విధంగా ఎగ్ పకోడీ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.